అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రమణియన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈ రోజు ఒక సింపుల్ అండ్ హెల్తీ అయిన లంచ్ కాంబో రెసిపీస్ చూడబోతున్నాం. హెల్తీ అయిన రాగి రొట్టెలతో పాటు చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన టొమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. అందరికీ నమస్కారం. నేను ఇక్కడ ఒక పెద్ద బౌల్లో 1 కప్ అంత రాగి పిండి తీసుకుంటున్నాను. ఇది 250 ml కప్. ఇందులో 1/4 కప్ అంత బియ్యం పిండి కూడా వేస్తున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ అంత ఉప్పు వేసి ఇదంతా బాగా కలపాలి. ఇందులో 1 టీ స్పూన్ అంత నూనె వేసి అంతా ఒక్కసారి కలపాలి. నెక్స్ట్ నేను రాగి పిండిని కాస్త కుక్ చేయడానికి కొద్దిగా వేడి నీళ్లు పోస్తున్నాను. మామూలు నీళ్లు కాకుండా వేడి నీళ్లు పోస్తే రాగి పిండి బియ్యం పిండి చక్కగా ఉడికి ఈజీగా బైండ్ అవుతాయి. చపాతీలు మీకు చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. వేడిగా ఉంటుంది కాబట్టి స్పాచులాతో ముందు కలుపుతున్నాను. పిండి కరెక్ట్గా బైండ్ అవుతుంది అనుకున్నప్పుడు నీళ్లు పోయడం ఆపేసి పిండి ముద్ద తయారు చేసుకోవచ్చు. పిండి కొంచెం వేడిగానే ఉన్నా సరే చేతితో వెంటనే ఇలా కలిపేస్తే పిండి ముద్ద ఈజీగా రెడీ అయిపోతుంది. ఇది మీకు మరీ అంటుకున్నట్టు అనిపిస్తే కాస్త బియ్యం పిండి కానీ రాగి పిండి కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం నూనె రాసి పిండి ముద్దకి పైన మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. దీనివల్ల లోపల మాయిశ్చర్ పోకుండా పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. బౌల్కి ఒక మూత పెట్టి పిండిని కనీసం 10 నిమిషాలు పక్కన పెడితే బాగా సెట్ అవుతుంది. ఆ తర్వాత నేను ఈ ముద్దని చిన్న ఉండలుగా డివైడ్ చేస్తున్నాను. ఇలా వీటన్నిటిని ఒకే షేప్లో చేసి పక్కన పెట్టాలి. చపాతీ పీట మీద కాస్త పొడి పిండి చల్లిన తర్వాత ఒక్కొక్క ఉండని కూడా పిండిలో ఒక్కసారి దొర్లించాలి. ఇలా చేస్తే ఇది అంటుకోకుండా ఈజీగా ఒత్తుకోవచ్చు. దీని పీట మీద పెట్టి మామూలు చపాతీలానే ఒత్తాలి. ఈ చపాతీలు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా కాస్త మీడియం థిక్నెస్తో ఉంటే బాగుంటాయి. ఇవి పర్ఫెక్ట్ రౌండ్గా రావడం కొంచెం కష్టం కాబట్టి నేను ఒక కటర్తో వీటిని కట్ చేస్తున్నాను. ఇలా చపాతీలన్నిటినీ ఒకేలాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేసి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. కట్ చేసిన చపాతీలని పెనం మీద వేసి 2 వైపులా తిప్పుతూ కాల్చాలి. దీని సైడ్స్లో కూడా ఇలా కాస్త జెంటిల్గా ప్రెస్ చేస్తే చక్కగా ఉబ్బుతాయి. ఇలా ఉబ్బిన చపాతీల మీద మంచి ఫ్లేవర్ కోసం నేను నెయ్యి అప్లై చేస్తున్నాను. ఇవి 2 వైపులా కూడా పచ్చిదనం పోయేంత వరకు కాలిన తర్వాత బయటికి తీసి వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. ఈ రాగి చపాతీలు చాలా టేస్టీగా హెల్తీగా ఉంటాయి. మెత్తటి రాగి రొట్టెలు రెడీ అయ్యాయి. ఈ రొట్టెలతో తినడానికి ఈ టొమాటో కర్రీ పర్ఫెక్ట్ అయిన కాంబో. సో ఎలా చేయాలో చూద్దాం. ఒక వెడల్పాంటి కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేసి వేడి చేయాలి. ఇందులో 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను. అలాగే 2 ఎండుమిరపకాయలని కట్ చేసి ఇందులో వేసి మొత్తం వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ సోంపు గింజలు వేయాలి. ఆ తర్వాత చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసి వేయించాలి. ఇందులో తరిగిన 4-5 వెల్లుల్లి రబ్బలు, కొన్ని కరివేపాకులు వేసి అంత బాగా కలపాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు ఇందులో వేసి వేయించాలి. ఈ కూరని మనం 1/2 గంట లోపలే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చిన్నగా తరిగిన 5 టొమాటోలు వేసి కలపాలి. ఈ రెసిపీ కోసం పండు టొమాటోల్ని వాడితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసి మొత్తం అంతా కలపాలి. మీరు వాడే టొమాటో క్వాంటిటీకి తగ్గట్టు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 కప్ నీళ్లు పోయాలి.
కడాయికి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లో ఉంచి కూరని కనీసం 5 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత చూస్తే ఇది చక్కగా రెడీ అయ్యి కనిపిస్తుంది. ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడానికి ఇందులో నేను 1/2 టీ స్పూన్ పంచదార వేసి కలుపుతున్నాను. అలాగే చివరగా కొత్తిమీర వేసి కలపాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే సింపుల్ టొమాటో కూర తయారైనట్టే. పొయ్యి కట్టేసి దీన్ని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. మంచి హెల్తీ అయిన రాగి రొట్టెలు టొమాటో కర్రీ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.